హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. సహజంగా చాలామంది కాళ్ళకు మనం నల్ల దారాలని చూస్తూ ఉంటాం. అయితే ఈ నల్ల దారాన్ని ఇలా కాలికి కట్టుకోవడం వల్ల శుభమా? అశుభమా? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలానే నష్టాలు ఏమిటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కాలి మడమ దగ్గర చాలామంది నల్ల దారం కట్టుకోవడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. ఇలా నల్లటి దారాన్ని కాలికి కట్టుకోవడం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం. ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయని శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నాయి. మీ పాదాలకు నల్ల దారాన్ని కట్టుకోవడానికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. లేకుంటే అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నల్ల దారం కట్టుకునే ముందు ఏ నియమాలను పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. కాలి మడమకి నల్ల దారాన్ని ధరించడానికి ముందుగా ఆ శని భగవానుడికి నమస్కరించి ఏదైనా ప్రత్యేకమైన రోజులు అంటే అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ నల్ల దారాన్ని కాలికి కట్టుకోవాలి. ఇలా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ప్రత్యేకించి కాలికి ఈ నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల నరదిష్టి నల్లి యొక్క ప్రభావం మీపై పడకుండా రక్షిస్తుంది అని పండితులు తెలియచేస్తున్నారు. నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించవచ్చు. 9 ముడులు వేసుకోము అనుకునేవారు కనీసం 5 ముడులైనా కూడా దారాన్ని వేసుకుని అప్పుడు మాత్రమే కాలి మడమకు ఈ నల్లటి దారాన్ని కట్టుకోవాలి. ఈ విధంగా నల్ల దారం ధరించడం వల్ల అత్యధికమైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. స్త్రీలు అయితే నల్ల దారాన్ని ఎడమ కాలికి మాత్రమే కట్టుకోవాలి. పురుషుడు నల్ల దారాన్ని కుడి కాలికి మాత్రమే కట్టుకోవాలి. స్త్రీలు నల్ల దారాన్ని శనివారం కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అని పెద్దలు మనకి చెప్తూనే ఉంటారు. పురుషులు నల్ల దారాన్ని మంగళవారం కట్టుకోవడం మంచిది. చాలామంది నల్ల దారాన్ని కొన్ని నెలల పాటు లేదా సంవత్సరాల పాటు అలానే ఉంచుకుంటూ ఉంటారు, దానిని మార్చుకోకుండా. ఇలా చేయటం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకు ఒకసారి దారాన్ని మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి నెల అమావాస్య రోజున ఇలా దారాన్ని మార్చుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ శరీరంలోకి రాకుండా ఈ నల్ల దారం అడ్డుకుంటుంది. అమావాస్య ముందు రోజు దారం తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎంతో మంచిది. దుష్టశక్తి నరదిష్టి ప్రభావం మీపై పడకుండా ఉంటుందని పండితులైతే తెలియచేస్తున్నారు. నల్ల దారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కట్టుకోకూడదు. ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ నల్ల దారాన్ని కట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక నల్ల దారం కట్టుకోవాలి అనుకునేవారు పైన చెప్పిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దరి చేరకుండా ఈ నల్లదారం అనేది మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది. ఇప్పుడు మనం కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి చూద్దాము. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. హిందూ విశ్వాసాల ప్రకారం పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుందని మనకు శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి. నల్లదారం కట్టుకోవడం వల్ల కేతు రాహు దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ను నల్లదారంతో కలిపి మెడలో ధరించినట్లయితే ఏ విధమైన దుష్టశక్తులు అనేవి మీ దరి చేరవు. అదేవిధంగా చెడు కళ్ళలు అనేవి రాకుండా ఉంటుంది. శక్తివంతమైన గ్రహం శని సంతోషించినప్పుడు ఒక వ్యక్తి అదృష్టాన్ని కలిగిస్తాడు. కాలికి ఒక నల్ల దారం మీకు శని దేవుడు కవచాన్ని అందజేస్తాడు. దీని ఫలితంగా మీరు పనిలో ప్రమోషన్స్ అనేవి పొందవచ్చు. అదే కాకుండా వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. మీకు అనుకూల వాతావరణం ఏర్పడి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపడతాయి. నలుపు దారాన్ని చిన్నపిల్లలు ధరించినట్లయితే అది వారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు తప్పనిసరిగా నల్ల దారాన్ని కట్టాలి.
కాలు మీద నల్లదారం ధరించిన వారికి ప్రతికూల శక్తుల నుంచి, దుష్ట ఆత్మలు మరియు చెడు కన్ను నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుందని శాస్త్రాలైతే మనకి తెలియజేస్తున్నాయి. కొంతమంది పిల్లలు అనుకోకుండా తరచుగా ఏడవడం మొదలు పెడుతూ ఉంటారు, లేదా అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టి ఆపకుండా ఉంటారు. ఇలా చేయటం వల్ల వారిపై చెడు కన్ను దృష్టి ప్రభావం ఉందని తెలుసుకొని వారికి 21 రోజులకు ఒకసారి ఈ విధంగా నల్లదారాన్ని మార్చినట్లయితే వారిపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. కాలు మీద నల్లదారం ధరించడం ద్వారా వ్యక్తులు తమ జీవితంలో సానుకూల శక్తులను, అదృష్టాన్ని మరియు శ్రేయస్సును ఆహ్వానించినట్టే అని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. కాలికి నల్లదారం ధరించడం వల్ల మానసికంగా బలం అనేది పెరుగుతుంది. ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. కాలికి నల్లదారం ధరించడం వల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో కలుగుతుంది. కాలికి నల్లదారం వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మెరుగుపడుతుందని, గాయాలు త్వరగా నయం చేస్తుందని శాస్త్రాలు అయితే మనకి చెబుతున్నాయి. మీరు ఆర్థిక సమస్యలు లేదా ఉద్యోగం, వ్యాపారాలు నష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే మీ పాదాలకు నల్లదారం ధరించండి. దీనివల్ల మీరు నష్టాల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగుపడతాయి. నల్లదారం ధరించడం వల్ల చెడు ఆలోచనల నుంచి ముక్తి పొందుతారు. శని అనగానే అదేదో దరిద్రం మాత్రం అనుకోవద్దు. మనకు తెలియకుండానే శనిదేవుడు మనకు మంచి కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్ ఎనర్జీగా మార్చే శక్తి ఈ నల్లదారానికి ఉందని పండితులు అయితే మనకి తెలియచేస్తున్నారు. ఈ విధంగా నల్లదారాన్ని కాలికి ధరించడం వల్ల శరీరంలో శక్తి కేంద్రాలైన చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతున్నారు పెద్దవారు. ప్రతి చక్రం జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తుంది. మరియు అవి సమతుల్యంలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన ఆలోచనలు కూడా సానుకూలంగా ఉంటాయని పెద్దవాళ్ళైతే మనకు తెలియచేస్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఇటువంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.